పోరుమామిళ్ల అటవీ ప్రాంతంలో 101 ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్టు చేసిన టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. అందిన సమాచారం మేరకు మల్లేపల్లి సెక్షన్ ఇటుకలపాడు అటవీలో చందనాల బోర్డు నుంచి కుంబింగ్ నిర్వహించగా ఎర్రబావి చెరువు వద్ద రవాణాకు సిద్ధం చేసిన ఎర్రచందనం దొంగలు మినీ లారీ కనుక్కున్నాము అన్నారు. ట్రాన్స్పోర్ట్ సిబ్బందిని గమనించిన స్మగ్లర్లు పారిపోగా ఒకరిని పట్టుకున్నామన్నారు. ముద్దురెడ్డిపల్లెకు చెందిన కొమరోలు అంకయ్యగా గుర్తించామన్నారు. దొంగలతో పాటు టాటా గూడ్స్ క్యారియర్ 2 మోటార్ బైకులు స్వాధీనం చేసుకున్నామన్నారు. దొంగలు 2959 కేజీల బరువు ఉన్నాయని, వీటి విలువ ₹1,00,00,000 వరకు ఉంటుందన్నారు. పారిపోయిన వారి కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. కుంబింగ్లో డీఎస్పీ చెంచుబాబు, ఆర్ఐ చిరంజీవి, ఆర్ఎస్ఐలు మురళీధర్ రెడ్డి, నరేష్ బృందం పాల్గొన్నారు. ఆపరేషన్లో పాల్గొన్న సిబ్బందికి రివార్డులు అందజేశారు. అందరికీ నమస్కారం. మన ప్రత్యేకంగా ఎర్రచందనం స్మగ్లింగ్కి ఆపడం కోసమని ఫామ్ చేసిన ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ భాగంలో యాక్టివిటీలో భాగంగా నిన్న మనకు వచ్చిన స్పెసిఫిక్ ఇన్పుట్ మీద మన ఆపరేషన్ డిఎస్పీ గారైన చెంచుబాబు గారి ఆధ్వర్యంలో ఆర్ఐ చిరంజీవి, ఆర్ఎస్ఐ మురళీధర్ రెడ్డి అండ్ నరేష్ వాళ్ళ టీము రాత్రి 9 గంటల ఆ ప్రాంతంలో కడప జిల్లా కాశీనాయన మండలం కడప ఫారెస్ట్ రీజన్ పోరుమామిళ్ల రేంజ్ మల్లేపల్లి సెక్షన్ ఇటుకపల్లి ఫారెస్ట్ బీట్ పరిధిలో గల ఎర్రబావి చెరువు రాస్తా వద్ద అక్రమంగా ఎర్రచందనం దొంగలను తరలిస్తూ ఉన్న ముద్దాయిల్ని అటకాయించి దాదాపు 101 ఎర్రచందనం దొంగలు 2 మోటార్ సైకిళ్లు, ఒక మినీ లారీని పట్టుకోవడం జరిగింది. ఇందులో ముద్దాయిలు పారిపోగా ఒక ముద్దాయి మాత్రం దొరకడం జరిగింది. ఇతని పేరు కొమిరోలు అంకయ్య, వయసు 39 సంవత్సరాలు, ముదిరెడ్డిపల్లి విలేజ్, మామిళ్ళపల్లి పోస్టు, లింగారెడ్డిపల్లి పంచాయతీ, కలసపాడు మండలం, కడప జిల్లా. ఈ స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలు వచ్చేటప్పటికి 101 ఎర్రచందనం దొంగలు. దీని యొక్క బరువు సుమారుగా 3 టన్నుల బరువు ఉంది. టాటా గూడ్స్ క్యారియర్ మినీ లారీ, అదేవిధంగా 2 మోటార్ సైకిళ్ళు. ఈ యొక్క సరుకు విలువ సుమారుగా ఓపెన్ మార్కెట్లో చూసుకుంటే 1 crore వరకు ఉంటుంది. ఈ ఆపరేషన్లో విశిష్టంగా పర్యవేక్షించడమే కాకుండా దాన్ని ఆపరేషన్ని బాగా ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చేసిన డిఎస్పీ చెంచుబాబుని, ఏసీఎఫ్ శ్రీనివాస్ గారిని, అదేవిధంగా ఆపరేషన్లో దగ్గరుండి పార్టిసిపేట్ చేసిన ఆర్ఐ చిరంజీవిని అండ్ సిఎస్ శ్రీనివాస్ని, సురేష్ కుమార్ రెడ్డి ఆర్ఐని, ఎఫ్ఆర్ఓ మురళి, ఆర్ఎస్ఐ మురళీధర్ రెడ్డి, ఆర్ఎస్ఐ వినోద్ కుమార్ రెడ్డి, ఎస్ఐ రఫీ అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. ఇందులో పారిపోయిన ముద్దాయిల్ని పట్టుకోవడం కోసం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. వితిన్ నో టైం వాళ్ళని కూడా త్వరలోనే చట్టం ముందు నిలబెడతామనేసి, అదేవిధంగా ఇటువంటి ఈ స్మగ్లింగ్ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ కూడా ఇందు మూలంగా అందరికీ చెప్పడం ఏంటంటే, రెడ్ శాండ్వుడ్ ఈజ్ ఏ ఎండాంజర్డ్ స్పీసీస్. దీన్ని స్మగ్లింగ్ చేయడానికి కానీ కొట్టడానికి కానీ ఎవరు పార్టిసిపేట్ చేసినా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ పత్రికాముఖంగా అందరికీ చెప్పడం ఏంటంటే, రెడ్ శాండ్వుడ్ ట్రీస్ అన్నది ఎండాంజర్డ్ స్పీసీస్ కాబట్టి వీటిని సంరక్షించే బాధ్యతలో ప్రజలు, పత్రికలు అంతా కూడా పార్టిసిపేట్ చేయాలనేసి అందరినీ కోరుతాం.